హాయ్ అండి, వెల్కమ్ టు అకాడమీ ఫర్ గ్రూప్స్. సో ఎవరైనా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా టీచింగ్ అనేది ఎలా ఉందో, లేకపోతే ఇంకేమైనా మార్పులు చేయాలనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఛానల్ గురించి షేర్ చేసి తెలియజేయండి. అలాగే మీరు బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నా యొక్క ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో మనం లాస్ట్ క్లాస్ వరకు కమోడిటీ మనీ గురించి తెలుసుకున్నాం. సో కమోడిటీ మనీలో లాస్ట్గా ఏం చెప్పుకున్నామంటే, కమోడిటీ మనీకి ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది, ఫేస్ వాల్యూ అనేది ఉండదు, అంతర్గత విలువ అనేది ఉంటుంది, ముఖ విలువ అనేది ఉండదు. సో ఈరోజు మనం మెటాలిక్ మనీ గురించి చూద్దాం. మెటాలిక్ మనీ లోహ ద్రవ్యం. సో ఈ మెటాలిక్ మనీ అంటే ఏంటి? మెటాలిక్ మనీ గురించి ఇంట్రడక్షన్ చెప్పాలంటే, సో ప్రారంభంలో మొదటిగా ఈ లోహాలని ముద్దలుగా కానీ ఇలా కడ్డీలుగా ఈ విధంగా లోహాలని ద్రవ్యంగా ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత వీటిని నాణేలుగా తయారు చేసి ఉపయోగించడం జరిగింది. దాని తర్వాత ఈ విధంగా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో 700 BCలో లిడియా అనే ప్రాంతంలో నాణేలని ముద్రించడం జరిగింది. అయితే మన భారతదేశంలో నాణేలు యొక్క సంగతి ఏంటంటే, గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా భారతదేశంలో బంగారు నాణేలని మొదటగా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ప్రవేశపెట్టారంటే ఇండో గ్రీక్స్. సో ఈ ఇండో గ్రీక్స్ అనే వాళ్ళు భారతదేశంలో బంగారు నాణ్యాన్ని మొదటగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వీళ్ళు జారీ చేసినటువంటి బంగారు నాణ్యాలు అనేవి ఇండో గ్రీక్ కింగ్స్ ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్ ఇన్ బైలింగ్వల్, అంటే రెండు భాషల్లో, అంటే వాళ్ళు జారీ చేసినటువంటి గోల్డ్ కాయిన్స్ పైన రెండు భాషలు ఉంటాయి. ఒకటి గ్రీక్ భాష, సెకండ్ వన్ ఖరోష్టి. సో ఈ రెండు భాషల్లో ఈ ఇండో గ్రీక్స్ అనేవాళ్ళు బంగారు నాణ్యాన్ని జారీ చేయడం జరిగింది. మరి మన భారతీయ రాజులు ఎవరైతే ఫస్ట్గా చేశారంటే కుషాన్ కింగ్స్, అంటే కుషాన్లు మన భారతదేశంలో బంగారు నాణ్యాన్ని ముద్రించారు. అయితే వాళ్ళు దేనిని ఆధారంగా చేసుకున్నారంటే, రోమన్ బంగారు నాణ్యాన్ని ఆధారంగా చేసుకుని కుషాన్లు అనేవాళ్ళు ఈ బంగారు నాణ్యాన్ని ముద్రించడం జరిగింది. అయితే బంగారు నాణ్యాలు మెటాలిక్ మనీ వలన ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఏంటో ఒకసారి చూద్దాం. సో మొదటిగా ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, బెనిఫిట్స్ ఆఫ్ మెటాలిక్ మనీ, ఉపయోగాలు. సో ఫస్ట్ వన్, డ్యూరబుల్. మెటాలిక్ మనీ ఈజ్ డ్యూరబుల్, అంటే మెటాలిక్ మనీ అనేది దృఢంగా ఉంటుంది. లోహాలు అనేవి దృఢంగా ఉంటాయి కదండి. కమోడిటీ మనీతో పోలిస్తే మెటాలిక్ మనీ అనేది డ్యూరబుల్. అలాగే సెకండ్ వన్, నాన్ పెరిషబుల్. మెటాలిక్ మనీ అనేది నాన్ పెరిషబుల్, అంటే చెడిపోవడానికి అవకాశం ఉందా? లోహాలు అనేవి చెడిపోవు. సో అలాగే నెక్స్ట్ మూడోది, ఇంట్రిన్సిక్ వాల్యూ. మెటాలిక్ మనీ హ్యావ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. లోహ ద్రవ్యం అనేది అంతర్గత విలువని కలిగి ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ గింజలు ఉన్నాయి, బంగారు నాణ్యాలు ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్ లేదా సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. సో వీటిని ఎవరు తీసుకోకపోతే వాటిని ఇంటికి తీసుకొచ్చి మెల్ట్ చేసి ఆభరణాలు తయారు చేసుకోవచ్చా? లేదా, చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ నాలుగోది, ఇంటర్నేషనల్ ట్రేడ్. మెటాలిక్ మనీ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. లోహ ద్రవ్యం అనేది అంతర్జాతీయ వ్యాపారానికి ఉపయోగపడుతుంది. ఏంటి, ఇప్పుడు గోల్డ్ లేదా సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. సో ఇవి అంటే కాయిన్స్ని గోల్డ్ లేదా సిల్వర్తో తయారు చేస్తారు. సో ఈ గోల్డ్ లేదా సిల్వర్ని అంతర్జాతీయ వ్యాపారంలో ఇస్తే అందరూ తీసుకుంటారు లేదా? తీసుకుంటారు. ఎందుకు? దే ఆర్ యూనివర్సల్ అపీల్, అంటే వీటికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం అనేది లేదా ప్రాముఖ్యత అనేది ఉంది. సో వీటిని ఎవరిచ్చినా తీసుకోరు. అంతవరకు ఎందుకండి, మనకి పూర్వకాలంలో అంటే ఇండియాకి అలాగే
రోమన్ సామ్రాజ్యానికి మధ్య వ్యాపారం అనేది ఏ విధంగా జరిగేది? బంగారం అలాగే సిల్వర్ నాణ్యాలు. మన వాళ్ళు స్పైసెస్ని పంపిస్తే వాళ్ళు దానికి బదులుగా బంగారు, వెండి వీటిని పంపించేవాళ్ళు. సో ఇది మెటాలిక్ మనీ అనేది అంతర్జాతీయ వ్యాపారానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ 5th వన్, ప్రైసెస్ ఆర్ స్టేబుల్. ప్రైసెస్ ఆర్ స్టేబుల్. మెటాలిక్ మనీని ఉపయోగించడం వల్ల ప్రైసెస్ అనేవి, ధరలు అనేవి స్థిరంగా ఉంటాయి. అలాగే నో హైపర్ ఇన్ఫ్లేషన్. నో హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే అధికంగా ధరలు పెరగడం. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే మరి ఎక్కువగా ధరలు అనేవి పెరగడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలుగా ఉన్న ధర అనేది 12 రూపాయలు లేదా 15 రూపాయలు అయితే పర్లేదు. అదే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే దాని యొక్క ధర అనేది 25 కానీ 30 50 రూపాయలు ఇలా పెరగడం. సో ఒకేసారి ఎక్కువ 500%, 200% ఇలా ధరలు పెరగడం. అయితే ఇక్కడ ధరలు అనేవి స్థిరంగా ఉంటాయి, హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు. ఏ విధంగా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2024 బిఫోర్ 2024లో ఒక్క నిమిషం అండి, సారీ అండి డిస్టర్బెన్స్ వస్తే బిఫోర్ 2024 అంటే 2024లో మనకి ఎన్నికలు వస్తాయి. అయితే 2024కు ముందు మన భారతదేశంలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 మ్యాంగో ఈక్వల్స్ టు 1 రూపీగా ఉంది అనుకోండి. జస్ట్ సే 1 మ్యాంగో ఈక్వల్స్ టు 1 రూపీ. అయితే 2024లో మనకి ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలి అని ఒక ఉద్దేశంతో మోడీ ఏం చేశాడంటే కొత్తగా ఒక స్కీమ్ని ప్రవేశపెట్టాడు. ఆ స్కీమ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గరీబ్ కళ్యాణ్ సూట్ కేస్ యోజన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గరీబ్ కళ్యాణ్ సూట్ కేస్ యోజన అంటే అనే కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టాడు. దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? భారతదేశంలో ఉన్నటువంటి పేదవారికి సూట్ కేసులో ₹1,00,000 పెట్టి పంపిణీ చేయాలనుకుంటాడు, ఇవ్వాలనుకుంటాడు. సో ఆ విధంగా పేదవాళ్ళు అనేవాళ్ళు మంచిగా ఫీల్ అయ్యి నాకు ఓట్లు వేస్తారు, నేను 2024లో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టాడు. అయితే భారతదేశంలో పేదవారు అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారా లేదా? ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా సూట్ కేసులో ₹1,00,000 పెట్టేవారంటే చాలా హ్యూజ్ అమౌంట్ కావాలి. అంటే అంత కరెన్సీ అనేది లేదు. సో ఇప్పుడు మోడీ ఏం చేశాడు? ఆర్బీఐకి ఒక ఆర్డర్ వేసాడు. ఏంటి? నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నాను, మీరు ఏం చేస్తారంటే అమౌంట్ని, కరెన్సీని ఎక్కువగా ప్రింట్ చేయండి అని, మీరు ప్రింట్ చేసి నాకు ఇస్తే నేను ప్రజలకు ఇచ్చుకుంటాను అనేసి చెప్పడం జరిగింది. ఆ విధంగానే మోడీ ఏం చేశాడు? భారతదేశంలో ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సూట్ కేసుల్లో ₹1,00,000 పెట్టి ఈ స్కీమ్ ప్రకారం ఇచ్చేశాడు. ఈ స్కీమ్ లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే ఇప్పుడు మార్కెట్లో మనీ సప్లై అనేది పెరిగిందా లేదా అంటే ప్రజల దగ్గర డబ్బులు అనేవి పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బులు పెరిగిపోతే ప్రజల యొక్క కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ అనేది ఏమవుతుంది? మనీ సప్లై పెరిగితే ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే వస్తువుల యొక్క డిమాండ్ అనేది ఏమవుతుంది? డిమాండ్ పెరిగిపోతుంది. సో డిమాండ్ పెరిగిపోతే ధరలు అనేవి ఏమవుతాయి? పెరిగిపోతాయి. సో ఈ విధంగా పెరగడం వల్ల అంటే 2024లో ఎన్నికల్లో మోడీ ఆ విధంగా చేయడం వల్ల 2024లో 1 మ్యాంగో అనేది ₹1గా ఉన్నది ₹5 అయిపోయింది. అంటే ఎంత పెరిగింది? 500% అనేది ధరలు అనేవి పెరిగిపోయాయి. అంటే ఇక్కడ మనకి కరెన్సీ అనేది ఉన్న కాలంలో, కరెన్సీ అనేది ఉన్న కాలంలో ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకోవచ్చా లేదా? ప్రింట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది? ధరలు అనేవి పెరుగుతాయి, హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. కానీ మెటాలిక్ మనీ ఉన్న కాలంలో ప్రైసెస్ ఆర్ స్టేబుల్. ఎందుకు? మెటాలిక్ మనీ, లోహ ద్రవ్యం ఉన్నప్పుడు లోహాలు అనేవి మనకి అంతగా ఎక్కువగా దొరకవు, మెటల్స్ అనేవి ఎక్కువగా దొరకవు, షార్టేజ్ ఉంటుంది. సో ఎక్కువగా దొరకనప్పుడు దాంతో ఎక్కువగా నాణ్యాలు ముద్రించగలమా? ముద్రించలేము. సో ఎంత కావాలంటే అంత ముద్రించలేము. కాబట్టి ధరలు అనేవి స్థిరంగా ఉంటాయి. అలాగే హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఉండదు. సో ఇవి బెనిఫిట్స్ ఆఫ్ మెటాలిక్ మనీ. నెక్స్ట్ అయితే నాకు ఒక డౌట్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే మనకి క్వశ్చన్ ఆర్ డౌట్ ఏదైనా ఒకటి మనకి
యాన్షియంట్ టైం ప్రాచీన కాలంతో పోలిస్తే మిడియేవల్ టైం మధ్యయుగ కాలానికి వచ్చేసరికి భారతదేశంలో నాణ్యాల యొక్క కాయిన్స్ యొక్క క్వాలిటీ, నాణ్యత కానీ, అందం కానీ ఇవన్నీ తగ్గిపోయాయి. అంటే ప్రాచీన కాలం నుంచి మధ్యయుగ కాలానికి వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విశిష్టత, ఇంపార్టెన్స్ లేదా వాటి యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే మనకి ప్రాచీన కాలంలో వ్యాపారం అనేది మన ఇండియన్స్ అనేవాళ్ళు, రాజులు లేదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ఎవరితో వ్యాపారం చేసేవాళ్ళు? రోమన్ సామ్రాజ్యం, రోమన్స్తో, అలాగే పర్షియన్ దేశాలు, సో వీళ్ళతో వ్యాపారాన్ని చేసేవాళ్ళు. మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మన దగ్గర ఉన్నటువంటి స్పైసెస్, శాండిల్వుడ్ కానీ, సిల్క్ కానీ, సో ఇలాంటి వాటిని రోమన్ సామ్రాజ్యం, పర్షియన్ వీటికి పంపించేవాళ్ళు. దానికి బదులుగా వీళ్ళు ఇండియన్స్కి ఏమి ఇచ్చేవాళ్ళు? గోల్డ్ కానీ, సిల్వరు, అలాగే వైన్, స్లేవ్ గర్ల్స్, బానిస అమ్మాయిలు. సో ఈ విధంగా భారతదేశానికి గోల్డ్, సిల్వర్ అనేది ఎక్కువగా వచ్చేది ప్రజల దగ్గరికి, అలాగే రాజుల దగ్గర కూడా ఎక్కువగా ఉండేది. అలాగే రాజుల దగ్గర గోల్డ్, సిల్వర్ అనేవి ఉండేది. మళ్ళీ ప్రజలు అనేవాళ్ళు బంగారాన్ని, సిల్వర్ని రాజులకి ట్యాక్స్ కింద కట్టేవాళ్ళు, పన్నుల కింద. సో అప్పుడు మన భారతీయ రాజుల దగ్గర గోల్డ్ అనేది ఎక్కువగా ఉందా లేదా? ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా ఉండడం వల్ల భారతీయ రాజులు ఏం చేస్తారంటే ఈ మంచి క్వాలిటీ గల నాణ్యాలని ముద్రించేవారు. అయితే పోను ఏమైంది? ఈ రోమన్ సామ్రాజ్యం అనేది పతనమైంది. అంటే రోమన్ సామ్రాజ్యం పతనమైందంటే రోమన్ సామ్రాజ్యంతో మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాలు, ట్రేడ్ అనేది దెబ్బతింటుందా లేదా? క్షీణించింది. దీనివల్ల ఏమైంది? రోమన్ సామ్రాజ్యం నుంచి మన భారతదేశానికి వచ్చే గోల్డ్ లేదా సిల్వర్ అనేవి తగ్గిపోయినప్పుడు భారతీయ రాజుల దగ్గర ఎక్కువగా బంగారం అనేది లేదు. సో ఇప్పుడు ఏం చేస్తారు రాజులు? ఆ బంగారంలో కొంత రామి కలిపి, అంటే క్వాలిటీ తగ్గించేసి నాణ్యాన్ని ముద్రించేవారు. దీంతో మన భారతదేశంలో మంచి క్వాలిటీ గల బంగారు నాణ్యాలు ఉండేవి. అలాగే తరువాత కాలంలో వచ్చినటువంటి గుడ్డు, బ్యాడ్ క్వాలిటీ గల బంగారు నాణ్యాలు ఉండేవి. సో ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈ మంచి బంగారు నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ దగ్గరే ఉంచేసుకునేవాళ్ళు, దాచిపెట్టుకుని మార్కెట్లోకి బ్యాడ్ క్వాలిటీ ఉన్నటువంటి నాణ్యాలని చలామణిలోకి పంపించడం జరిగింది. సో ఎందుకు? వాళ్ళు ఆ బంగారాన్ని ఉపయోగించి ఆభరణాలు తయారు చేసుకోవడం కానీ ఏమైనా చేసేవాళ్ళు ఈ విధంగా. అయితే ఇక్కడ ఈ విధంగా యాన్షియంట్ టైం నుంచి మిడియేవల్ టైంకి వచ్చేసరికి మన భారతదేశంలో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ కాయిన్స్, నాణ్యాల యొక్క విశిష్టత లేదా ఇంపార్టెన్స్ లేదా క్వాలిటీ అనేది తగ్గిపోవడం జరిగింది. మనకి గ్రీసమ్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. గ్రీసమ్ ఫార్ములా ఏంటి? గ్రీసమ్ ఫార్ములా ఏం చెప్తుందంటే బ్యాడ్ కరెన్సీ అనేది గుడ్ కరెన్సీని మార్కెట్ నుంచి తరిమి వేస్తుంది. మార్కెట్ నుంచి బ్యాడ్ కరెన్సీ అనేది దేన్ని తరిమి వేస్తుంది? గుడ్ కరెన్సీని తరిమి వేస్తుంది. ఇక్కడ అంతకుముందు గుడ్ కరెన్సీ అనేది ఉండేది, మంచి నాణ్యత గల గోల్డ్ కాయిన్స్ ఉండేది. తర్వాత బ్యాడ్ క్వాలిటీ వచ్చిన తర్వాత ఏం చేసింది? వాటిని మార్కెట్ నుంచి తరిమి వేసిందా లేదా? అంటే మార్కెట్లో లేవు, చలామణిలో లేవు, ప్రజల దగ్గర ఉంచేశారు. ఇప్పుడు మనకి మన పర్సులో కొత్త 100 రూపాయల నోటు ఉంది, అలాగే పాత 100 రూపాయల నోటు ఉంది. మనం షాప్కి వెళ్తే సహజంగా షాప్ వాడికి ఏమి ఇస్తాం? పాత 100 రూపాయల నోటు ఇచ్చేసి కొత్త 100 రూపాయలు మన పర్సులో ఉంచుకుంటాం. సో ఆ విధంగానే ఇక్కడ జరిగింది. సో గ్రీసమ్ ఫార్ములా అనేది ఏం చెప్తుంది? బ్యాడ్ క్వాలిటీ కరెన్సీ అనేది బ్యాడ్ కరెన్సీ అనేది గుడ్ కరెన్సీని మార్కెట్ నుంచి తరిమి వేస్తుంది. సో ఇది అర్థమైందండి క్వశ్చన్. ఇది అకార్డింగ్ టు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఒక క్వశ్చన్. నెక్స్ట్
కాయిన్స్ అనేవి రెండు రకాలు. ఫుల్ బాడీడ్ కాయిన్స్. కాయిన్స్ అనేవి రెండు రకాలు. ఒకటి ఫుల్ బాడీడ్ కాయిన్స్, పూర్తి ప్రమాణం కలిగిన ద్రవ్యం. పూర్తి ప్రమాణం కలిగినటువంటి ద్రవ్యం ఫుల్ బాడీడ్ కాయిన్స్. ఏంటి ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటే? ఫుల్ బాడీడ్ కాయిన్స్ మీన్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఫేస్ వాల్యూ. ఫుల్ బాడీడ్ కాయిన్స్ మీన్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఫేస్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది, ఇంట్రిన్సిక్ వాల్యూ అంతర్గత విలువ అనేది ఫేస్ వాల్యూ ముఖ విలువకి సమానంగా అయినా ఉంటుంది లేదా ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువైనా ఉండొచ్చు. సో దాన్నే ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటారు. ప్లస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఫేస్ వాల్యూతో సమానంగా అయినా ఉంటుంది లేదా గ్రేటర్ దాన్ ఎక్కువగా అయినా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 grams గోల్డ్, 10 grams గోల్డ్, దీని యొక్క ధర ఎంత? 10,000. దీని యొక్క ధర 10,000. అయితే ఒక రాజు ఏం చేశాడంటే ఈ 10 గ్రాముల గోల్డ్ను ఉపయోగించి ఒక గోల్డ్ కాయిన్ని ముద్రించాడు. గోల్డ్ కాయిన్. ఈ గోల్డ్ కాయిన్ యొక్క ఫేస్ వాల్యూ ఎంతగా నిర్ణయించాడు? 10,000గా నిర్ణయించాడు. చూడండి, ఒక 10 grams యొక్క గోల్డ్ యొక్క ధర అంతా 10,000. దాంతో ఒక గోల్డ్ కాయిన్ని ముద్రించాడు, మింట్ చేశాడు. మింట్ చేస్తే దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంతగా ఫిక్స్ చేశాడు? 10,000గా ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ఈ కాయిన్ని తయారు చేయడానికి రాజుకి ఎంత ఖర్చు అయింది? 10,000 ఖర్చు అయింది, 10K. అలాగే దాని ఫేస్ వాల్యూ ఎంత? 10K. సో ఈ విధంగా ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది సమానంగా అయినా ఉంటుంది లేదా ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువగా అయినా ఉంటుంది. దాన్ని ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ టోకెన్ మనీ. సెకండ్ వన్ టోకెన్ మనీ. టోకెన్ మనీ అంటే ఏంటంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఫేస్ వాల్యూ కన్నా తక్కువగా ఉంటుంది. అంటే అంతర్గత విలువ అనేది ముఖ విలువ కంటే తక్కువ ఉంటే దాన్ని టోకెన్ మనీ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్తే అక్కడ ఫుల్ మీల్స్ ఎంత అన్నాడు అంటే 100 రూపాయలు అన్నాడు. హోటల్కి వెళ్తే ఫుల్ మీల్స్ అనేవి ఎంత? 100 రూపాయలు. నువ్వు ఆ షాప్ వాడికి 100 రూపాయలు ఇస్తే వాడు నీకు ఏమి ఇస్తాడు? ఒక టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ పైన దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 100 రూపాయలు. ఆ టోకెన్ ఇస్తే నీకాడు ఏమిస్తాడు? ఫుల్ మీల్స్ ఇస్తాడు. దాని యొక్క ఫేస్ వాల్యూ 100 రూపాయలు. కానీ ఆ టోకెన్ని తయారు చేయడానికి 100 రూపాయలు ఖర్చు అవుతుందా? 50 పైసా, 50 పైసలు లేదా ₹1 ఖర్చు అవుతుంది. అంటే దాని అంతర్గత విలువ తక్కువగా ఉంది, ఫేస్ విలువ అనేది ఎక్కువగా ఉంది. సో దాన్నే టోకెన్ మనీ అంటారు. అర్థమైందండి? నెక్స్ట్ మెటాలిక్ మనీ వలన ఉన్నటువంటి ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఏంటి? ఛాలెంజెస్ ఆఫ్ మెటాలిక్ మనీ. లోహ ద్రవ్యంని ఉపయోగించడం వల్ల ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఒకటి షార్టేజ్ ఆఫ్ మెటల్ అంటే లోహాల యొక్క కొరత. మనము నాణ్యాన్ని ఈ లోహాలను ఉపయోగించి ఎంత కావాలంటే అంత నాణ్యాన్ని ముద్రించలేము. సో షార్టేజ్ అనేది ఉంటుంది, ఎక్కువగా దొరకవు. అలాగే బల్కీ టు ట్రాన్స్పోర్ట్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్. బల్కీ టు ట్రాన్స్పోర్ట్ లాంగ్ డిస్టెన్స్. ఇది అంటే ఏంటంటే
ఈ ఎక్కువగా నాణ్యాన్ని, లోహాలతో ఉన్నటువంటి నాణ్యాన్ని ఒక మూటలో తీసుకొని ఎక్కువ దూరం వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుందా? అంత ఈజీగా ఉండదు. సో కన్వీనియన్స్గా ఉండదు. సో అందువల్ల సో ఇవి ప్రాబ్లమ్స్, మెటాలిక్ మనీ వల్ల ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ ఏంటంటే, ఒక్క నిమిషం, నెక్స్ట్ మనకి భారతదేశంలో ఉన్నటువంటి కాయిన్స్ని కరిగించవచ్చా? భారతదేశంలో ఉన్నటువంటి కాయిన్స్ని కరిగించవచ్చా? మన భారతదేశంలో ఉన్నటువంటి కాయిన్స్ని కరిగించకూడదు. ఏ విధంగా? అకార్డింగ్ టు కాయినేజ్ యాక్ట్, అకార్డింగ్ టు కాయినేజ్ యాక్ట్ 2011, నాణేల చట్టం 2011 ప్రకారం భారతదేశంలో చలామణిలో ఉన్నటువంటి, సర్క్యులేషన్లో ఉన్నటువంటి ఏవైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ని కరిగించకూడదు. మెల్ట్ చేస్తే, ఎవరైనా కనుక మెల్ట్ చేస్తే ఈ చట్టం ప్రకారం అతనికి 7 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే పెనాల్టీ, జరిమానా కూడాను విధిస్తారు. అయితే మన భారతదేశంలో ఈ కాయినేజ్ యాక్ట్ని ఎప్పుడు రూపొందించారు? మొదటిగా కాయినేజ్ యాక్ట్ని 1906లో రూపొందించడం జరిగింది. దీన్ని ఎప్పుడు సవరించారు? 2011లో సవరించారు. ఎమెండెడ్ ఇన్ 2011. కాయినేజ్ యాక్ట్ 1906లో చేస్తే దాన్ని ఎమెండ్ ఎప్పుడు చేశారు? 2011లో ఎమెండ్ చేశారు. అయితే మన భారతదేశంలో నాణ్యాలను ఎవరు ముద్రిస్తున్నారు? ప్రెజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం అనేది ముద్రిస్తుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రించడానికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ అథారిటీని ఎవరిచ్చారంటే కాయినేజ్ యాక్ట్ 1906, 1906 నాణ్యాల చట్టం ప్రకారం భారత ప్రభుత్వం అనేది నాణ్యాలని ముద్రించడం జరుగుతుంటుంది. అయితే ఎంత విలువ వరకు ఉన్నటువంటి నాణ్యాలను ముద్రించగలదు భారత ప్రభుత్వం అనేది? అప్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మింట్ కాయిన్స్ అప్ టు 1000 రూపీస్. 1000 అంటే 1000 రూపాయల విలువ గల నాణ్యాల వరకు మాత్రమే, అంటే 1000 రూపాయల విలువ ఉన్నటువంటి నాణ్యాల వరకు మాత్రమే గవర్నమెంట్ అనేది నాణ్యాలను ముద్రించగలదు. అంతకంటే ఎక్కువ ముద్రించగలదు. అంటే 1000 రూపాయలు లేదా 900, 800 లేదా 500 లేకపోతే 10 రూపాయలు, 5 రూపాయలు ఇలా కాయిన్స్ని ముద్రించగలదు. ఈ భారత ప్రభుత్వం అనేది కాయిన్స్తో పాటు ఒక కరెన్సీ నోట్ను కూడా ప్రింట్ చేస్తుంది, ముద్రిస్తుంది. ఏంటది? అదే 1 రూపీ కరెన్సీ నోట్. ఈ 1 రూపీ కరెన్సీ నోట్ని భారత ప్రభుత్వం అనేది ముద్రిస్తుంది. అయితే దీన్ని 1994లో ముద్రించడం భారత ప్రభుత్వం అనేది ఆపేసింది. ఎందుకు ఆపేసింది? ఈ 1 రూపీ నోట్ని తయారు చేయడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, కానీ దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 1 రూపీ మాత్రమే. ఫేస్ వాల్యూ తక్కువగా ఉంది, దాన్ని తయారు చేయడానికి ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఎక్కువైపోతుంది. సో అందువల్ల 1994లో బ్యాన్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ 2017 నుంచి మళ్ళీ ప్రింట్ చేస్తున్నారు, ముద్రిస్తున్నారు. అయితే అంటే ఫైనాన్షియల్ ఇయర్ చెప్పాలంటే 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం అనేది ఉంది, కానీ ప్రింట్ చేస్తున్నారు, అంత ఎక్కువగా లేదు. అయితే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రించే 1 రూపీ నోట్ పైన ఎవరి యొక్క సంతకం ఉంటుంది? ఫైనాన్స్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫైనాన్స్ సెక్రటరీ యొక్క సైన్ అనేది ఉంటుంది. సో ఇతను ఫైనాన్స్ సెక్రటరీగా కామన్గా ఐఏఎస్ ఉంటాడు. సో ఇతను మారుతూ ఉంటాడు. సో నో నీడ్ టు రిమెంబర్ ఫైనాన్స్ సెక్రటరీ. సో ఇప్పుడు భారత ప్రభుత్వం ముద్రించే ఈ నాణ్యాలని చలామణిలోకి ఎవరు తీసుకొస్తారు? ఆర్బీఐ అనేది తీసుకొస్తుంది. భారత ప్రభుత్వం ముద్రించే నాణ్యాలని సర్క్యులేషన్లోకి ఆర్బీఐ అనేది తీసుకొస్తుంది. ఆర్బీఐ యాక్ట్ యాజ్ ఎన్ ఏజెంట్ టు సర్క్యులేట్ ది కాయిన్స్. అయితే మన భారతదేశంలో నాణ్యాల ముద్రణ సెంటర్స్, కాయిన్ మింట్ సెంటర్స్, ముద్రణాశాలలు, నాణ్యాల ముద్రణాశాలలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? మహారాష్ట్రలో ఒకటి ఉంది. మహారాష్ట్ర అంటే ముంబైలో ఒకటి ఉంది, ముంబై. నెక్స్ట్ సెకండ్ వన్
తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. ఇంకా పర్టికులర్ ప్లేస్ కావాలంటే సైఫాబాద్ అలాగే చర్లపల్లి. నెక్స్ట్ థర్డ్ వన్ వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో ఉంది, కోల్కతా. నెక్స్ట్ నాలుగోది యూపీలో ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఈ ముద్రణాశాలలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మన భారతదేశంలో కరెన్సీ నోట్ని ఎవరు ప్రింట్ చేస్తున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి కరెన్సీ నోట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కాగితపు ద్రవ్యం, డబ్బులు 2000, 200, 500 ఇవన్నీ కూడా ఎవరు ముద్రిస్తున్నారంటే ఆర్బీఐ అనేది ముద్రిస్తుంది. మరి ఆర్బీఐకి ఆ అధికారాన్ని ఏ విధంగా వచ్చింది, ఆ అథారిటీ అనేది ఏ విధంగా వచ్చిందంటే ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఆర్బీఐ అనేది కరెన్సీ నోట్ని ప్రింట్ చేస్తుంది. అయితే ఎప్పటి నుంచి ప్రింట్ చేస్తుంది? 1938 నుంచి ఆర్బీఐ అనేది ప్రింట్ చేయడం జరుగుతూ ఉంది. 1938లో ఎంత విలువ నుంచి, మినిమం ఎంత వాల్యూ నుంచి మ్యాక్సిమం ఎంత వాల్యూ వరకు కరెన్సీ నోట్లు ప్రింట్ చేసిందంటే మినిమం 5 రూపాయల కరెన్సీ నోట్ నుంచి మ్యాక్సిమం 10,000 రూపీస్ కరెన్సీ నోట్స్ వరకు ప్రింట్ చేసింది. అయితే ప్రజెంట్ 2 రూపాయలు, మినిమం 2 రూపాయల కరెన్సీ నోట్ నుంచి మ్యాక్సిమం 2000 రూపాయల కరెన్సీ నోట్ వరకు ప్రింట్ చేస్తుంది. దీనిపైన ఈ ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్స్ పైన ఎవరి యొక్క సంతకం ఉంటుంది? ఆర్బీఐ గవర్నర్. సో ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్ 2022లో. నెక్స్ట్ సో ఇక్కడ వరకు ఇది అర్థమైందండి. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మనీ అంటే ఏంటి? మనీ డెఫినిషన్. మనీ అంటే ఏంటి? ద్రవ్యం అంటే ఏంటంటే, ద్రవ్యం అంటే మనీ మీన్స్ ఫిజికల్ ఆర్ డిజిటల్ ఫామ్. మనీ అంటే ఫిజికల్ ఫామ్లో అయినా ఉండాలి, అంటే డిజిటల్ ఫామ్లో అయినా ఉండాలి. ఫిజికల్ ఫామ్లో అయినా ఉండాలి లేదా డిజిటల్ ఫామ్లో అయినా ఉండాలి. భౌతిక రూపంలో అయినా ఉండాలి లేదా డిజిటల్ రూపంలో అయినా ఉండాలి. ఫిజికల్ ఫామ్లో ఉంటే కాయిన్ రూపంలో అయినా ఉండాలి లేదా నోట్ రూపంలో అయినా ఉండాలి. నాణ్యం రూపంలో అయినా ఉండాలి లేదా నోట్ రూపంలో అయినా ఉండాలి. అలా ఉంటూ దట్ కెన్ బి మెజర్ వాల్యూ, విలువని కొలిచే విధంగా ఉండాలి, విలువని మెజర్ చేసే విధంగా ఉండాలి. మనీ అంటే ఫిజికల్ రూపంలో అయినా ఉండాలి లేదా డిజిటల్ రూపంలో అయినా ఉండాలి. ఫిజికల్ రూపంలో ఉంటే కాయిన్ రూపంలో అయినా ఉండాలి లేదా నోట్ రూపంలో అయినా ఉండాలి. అలా ఉంటూ దట్ కెన్ బి మెజర్ ది వాల్యూని మెజర్ చేసేగలిగేటట్టు ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ షాప్కి వెళ్తే అన్న ఒక టీ అడుగుతాం. టీ అడిగితే దాని యొక్క టీ యొక్క వాల్యూ ఎంత? 5 రూపాయలు. 5 అంటే ఇక్కడ విలువని కొలుస్తుందా లేదా? కొలుస్తుంది. సో ఆ విధంగా మనీ యొక్క డెఫినేషన్ ఇది. అయితే ఇప్పుడు మనం